సుమలర్. ఐ యామ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్. నాకు 3 times రైట్ హ్యాండ్ రేడియస్ ఆల్నా సర్జరీ జరిగింది. థర్డ్ టైం సర్జరీలో నేను నా ఫింగర్ మూమెంట్ కోల్పోయాను. తర్వాత నేను చాలా బాధపడేవాడిని. అండ్ చాలా హాస్పిటళ్ళల్లో నేను కన్సల్ట్ అయ్యాను. అక్కడ డాక్టర్స్ చెప్పే విధానంలో ఎక్స్ప్లెనేషన్స్లో డౌట్ఫుల్ క్రియేట్ చేసేవాళ్ళు. నాకు చాలా భయం వేసేది. అలా నేను మా బాబాయ్కి ఒకసారి చెప్తే బాబాయ్ నన్ను హైదరాబాద్లో అమీర్పేట్ బ్రాంచ్ మెడిస్టార్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చిన తర్వాత హాస్పిటల్ లోపలికి వచ్చాక రిసెప్షనిస్ట్ ఉమా మహేశ్వరి గారు, సంధ్య గారు ఇద్దరు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని ఫెసిలిటీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి, ఎమర్జెన్సీ గురించి, ఫార్మసీ గురించి, సిస్టర్స్ గురించి, డాక్టర్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా 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 బాగా నచ్చింది. తర్వాత మమ్మల్ని డాక్టర్తో కల్పించిన తర్వాత డాక్టర్ మధు ఆర్తో గారు నా ప్రాబ్లమ్ని తెలుసుకొని ప్రతి ఒక్కటి డీప్గా తెలుసుకున్న తర్వాత డాక్టర్ హరినాథ్ గారితో కూడా మాట్లాడించారు. డాక్టర్ హరినాథ్ గారు కూడా డీప్గా తెలుసుకొని కాసేపట్లో నాకు కొన్ని టెస్టులు నిర్వహించారు. కొన్ని టెస్టులు నిర్వహించిన తర్వాత కాసేపట్లోనే వాటి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్లో వాటిని డాక్టర్ మధు గారు స్టడీ చేసి నన్ను మళ్ళీ పిలిచి నీకున్న ప్రాబ్లం ఇది, నీకు ఈ సర్జరీ అయితే ఇది బాగా అవుతుంది అండ్ ఇన్ని మంత్స్లో నువ్వు క్యూర్ అవుతావు అని చెప్పేసి ప్రతి ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు నమ్మకం అనేది కలిగింది. నమ్మకం కలిగిన తర్వాత కాసేపట్లోనే నేను ఆపరేషన్కి ఓకే అనేసాను. ఓకే అయిన తర్వాత నెక్స్ట్ డే నేను అడ్మిషన్ అయిపోయాను. నాకు ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ సర్వీస్ చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ అండ్ టీవీ, ఏసీ, ఫ్యాన్, నా అటెండర్కి బెడ్ సిస్టమ్, నా బెడ్ చాలా బాగుంది. క్లీనింగ్ గురించి వచ్చేస్తే ఆయమ్మలు 3 times ఎవ్రీడే 3 times చాలా బాత్రూమ్ అండ్ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు. అండ్ సిస్టర్స్ గురించి వచ్చేస్తే సిస్టర్స్ చాలా ఫ్రెండ్లీగా అండ్ కేర్ఫుల్గా చూసుకున్నారు నన్ను. ప్రతి ఒక్క టైం టు టైం ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ టైం టు టైం జరిగింది. అండ్ నేను తీసుకునే ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందులో దుర్గా గారు, భారతి గారు చాలా బాగా కేర్ఫుల్గా చూసుకున్నారు. అండ్ డిఎంఎస్లో కూడా నా ఆపరేషన్ అయ్యేంత వరకు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. దివ్య గారు, హరినాథ్ గారు అండ్ భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తర్వాత నెక్స్ట్ డే నాకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్లో డాక్టర్ మధు అండ్ హరినాథ్ గారు వాళ్ళ టీము నాతో ఆపరేషన్ అయిన తర్వాత మాట్లాడడం జరిగింది. అప్పుడు నాకు ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పారు. కానీ నాకు ఆపరేషన్ సక్సెస్ అయిందనే హ్యాపీనెస్ ఉంది, బట్ నాకు ఒక డౌట్ అనేది ఉండే. తర్వాత 1 day తర్వాత నైట్లో నాకు సివియర్ పెయిన్ రావడం జరిగింది. అప్పుడు సిస్టర్ డాక్టర్ మధు గారికి కాల్ చేస్తే అప్పుడు కూడా కరెక్ట్గా రెస్పాన్స్ అయ్యి నా ట్రీట్మెంట్లో హెల్ప్ చేసి నాకు ఒక బ్రీఫ్ అనేది ఇచ్చాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఆ విధానం, ఆ టైమింగ్, ఆ బాధలో నేను ఉన్న విధానంలో నాకు చేసిన బ్రీఫ్నెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ స్టాఫ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ బిల్లింగ్ డిపార్ట్మెంట్ కౌన్సిలింగ్లో విఘ్నేష్ గారు చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ ఫేస్లో ఈ నవ్వు ఉంది అని అంటే నా హ్యాండ్ బాగైంది అని చెప్పేసి నేను అని మాత్రమే. ఈ నవ్వు నా ఫేస్లో వచ్చింది అని అంటే ఈ హ్యాండ్ మూమెంట్ ఫస్ట్ నాకు లేకుండే నేను చాలా బాధపడేవాడిని. ఈ హ్యాండ్ మూమెంట్తో నాకు ఈ నవ్వు అనేది వచ్చింది. ఈ నవ్వు ఈ హాస్పిటల్ ద్వారా వచ్చింది. ఈ హాస్పిటల్ మాత్రం నా ఒపీనియన్ ఏంటిది అని అంటే హాస్పిటల్ అంటే ఒక నమ్మకం. ఈ నమ్మకమే మెడిస్టార్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు మాత్రం ఈ హాస్పిటల్లో ఉన్నంత వరకు చాలా ధైర్యంగా ఉంది. చాలా ధైర్యంగా నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను.
ఇదొక నాకు దేవాలయంతో సమానం. ఎందుకంటే నా లైఫ్లో నేను నా హ్యాండ్ కోల్పోయినా అనుకొని చాలా బాధపడేవాడిని. తర్వాత నా హ్యాండ్ నాకు తిరిగి ఇచ్చిన ఈ మెడిస్టార్ హాస్పిటల్ నాకు దేవాలయంతో సమానం. థ్యాంక్ యూ సో మచ్ రిసెప్షనిస్ట్స్ అండ్ సిస్టర్స్ అండ్ క్లీనింగ్ స్టాఫ్ అండ్ ఫార్మసీ అండ్ ఎమర్జెన్సీ డిఎంఓస్ అండ్ డాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా కొలీగ్స్కి, నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి మెడిస్టార్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. నేను ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నాకు ఈ ఆపరేషన్ అయిన తర్వాత నన్ను చూసుకునే విధానంలోనే నాకు అనిపించింది. ఈ ఫీడ్బ్యాక్ని నేను ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది నేను హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో మెడిస్టార్ హాస్పిటల్లో నేను ఆపరేట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.